హరీష్, నీకు విద్యపై మాట్లాడే నైతిక హక్కే లేదు. డాక్టర్ సగరపు ప్రసాద్, హైకోర్టు అడ్వకేట్. బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యని గాడిలో పెట్టాలి, పేద వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యార్థులు ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చదువుకోవాలి, ఈ రకంగా ప్రిపేర్ కావాలని, ఈ రకంగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ మీద కనీసం ఫస్ట్ పేజీ కూడా చదవకుండా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం హరీష్ రావు గారికి. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్కనాడైనా రివ్యూ చేశాడా? ఒక్క గంట సేపు అయినా రివ్యూ చేసిండా విద్యా వ్యవస్థ మీద? ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు నువ్వు? రేవంత్ రెడ్డి ప్రజాపాలన మీద మీరు మాట్లాడటం చాలా బాధగా ఉంది హరీష్ రావు గారు. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడే తీరు చూస్తుంటే. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. అసలు ఈ కమిషన్లో 6 మంది పిహెచ్డి చదువుకున్నవారు, 22 మంది ప్రొఫెసర్లు మేధావులతో కలిసి పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక కమిషన్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ కమిషన్ని కనీసం మొదటి పేజీ కూడా చూడకుండా విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేర్చుకో హరీష్ రావు గారు, హోంవర్క్ చేయి, స్టడీ చేయి, పూర్తి స్థాయిలో చదువు, చదివిన తర్వాత మాట్లాడు. ఎందుకు పదే పదే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని ఆలోచిస్తున్నావు? ఇది నీకు తగదు. రాజకీయాలు చేయొద్దు విద్య మీద. ఖబర్దార్ హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతో ప్రతి నెల ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసలు విద్య ఎడిపోతున్నది, విద్యార్థులు ఎడిపోతున్నారు, నిరుద్యోగులకు ఏ ఉద్యోగాల అవకాశాలు కావాలి అని చెప్పేసి ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంటే 1000 రెట్లు ఎక్కువయ్యా రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారు, కేసీఆర్ కంటే 1000 రెట్లు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి మీకు? ప్రతిపక్షాల మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా, ప్రతిపక్షాల మీద ఎలాంటి కేసులు పెట్టకుండా ప్రతిపక్షాలు బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం మీద బురద జరగటం, ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవడం, ప్రజాపాలనకు అడ్డుదలని చేసిన ఆలోచనని విరమించుకో హరీష్ రావు గారు. చెప్తున్నాం, ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకో. విద్యా కమిషన్ మీద అసలు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకో హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం.